డిపార్ట్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. అది ఎక్స్టెన్షన్ అయింది. ఎక్స్టెన్షన్ చేసి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారంటే ఎన్నో వేల ట్రాన్సాక్షన్స్ వ్యక్తుల మీద ఇప్పటికి కూడా అది ప్రొహిబిటెడ్ లిస్ట్ లేదు. ఇంత కూడా ఎవరికో రిజిస్ట్రేషన్ కొన్నోడు సఫర్ అవుతారు. తగ్గిన వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్, వాళ్ళ పేర్లు ఎట్లా వచ్చినాయి ఏందనేది వాళ్ళకి హిస్టరీ అంతా వాళ్ళకి తెలుసు. బట్ కావాలని ఏదో కార్పొరేట్స్ వచ్చిందని లేకపోతే ల్యాండ్ ఎక్కువ కొనుక్కున్నది పాలిటిక్స్ చేసుకుని ఈ రోజు ఈ నిమిషం ఇంకొకటి మాట్లాడే సమయానికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ రిజిస్ట్రేషన్ చేస్తాం. డిఎఫ్ వచ్చా ఆత్మహత్య చేస్తాం. కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకొని విషయాన్ని తేల్చాలి. కామన్ పీపుల్ ఇబ్బంది పడడం వల్ల మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈ సీసీఎఫ్ మేడం కూడా 3 సార్లు పిలిస్తే 3 సార్లు ఆబ్సెంట్. అక్కడ వస్తే ఈ సమస్య మేము ఇక్కడ దాకా రాకపోయాం. వచ్చి ఆమె వాళ్ళకు ఉన్నది ఏందో వాళ్ళు చెప్పుకుంటే మేము కూడా సాటిస్ఫై అయ్యేటోళ్ళం కదా. ఇప్పుడు ఎవరు రారు? ఆఫీసర్స్ అందరూ వేమూరు, బేరువాడ 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాలు కూడా సేమ్ స్టోరీ. ఇవన్నీ క్రికెట్ నుంచి ధరనీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. రెవెన్యూ పాస్బుక్లు ఇచ్చిండ్రు, అమ్ముకుంటాను. కొంచెం కొత్తగా వచ్చి పూర్తి తీసుకున్న వాళ్ళు, బావులు చదువుకున్న వాళ్ళు, లేదా ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కొంతమందికి అవసరాల కోసం ఏదైనా అమ్ముకున్నప్పుడు కొత్త పబ్లిక్ ఎంటర్టైన్ చేస్తారు. నేను హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళ పక్కనే మా ఊరు మల్లాపురం, అక్కడ నేను దూరం. అది ధరనీలో చూపిస్తేనే కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అంటే కొంటాం. కానీ ప్రొహిబిటెడ్ అంటే మొదలు పెట్టాను కదా. కొనుక్కున్నాకనే ఫారెస్ట్ క్లెయిమ్ చేస్తాను. అధికారులు మరీ చప్పుడి అధికారులు. కలెక్టర్ అంటే ఆయన అసలు పనే చేయట్లేదు. డిఎఫ్ఓ అగ్రెసివ్, ఆయన డ్యూటీ ఆయన చేస్తారు చెప్పాలి. బట్ ఆ కొత్త తీసుకున్న దాని మీద స్టాండ్ తీసుకున్నారు కాబట్టి కొట్లాడతాను. మరి ఉన్న కాగితాలు ఇక్కడ కోర్టు కేసుకు వచ్చినప్పుడు కూడా నిజం చెప్పాలి. నిజం చెప్పి ఎందుకు మరి కలెక్టర్ రాయాలి, రెవెన్యూ సెక్రటరీ రాసుకోవాలి. 40 సంవత్సరాలు డిఎఫ్ఓని అప్పీల్ చేసుకొని అప్పీల్తో కూడా అటెండ్ కాలేదు. ఇంత మిస్కమ్యూనికేషన్ అన్ని చేసిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడి ఆవేశం కట్టలు తీసుకొని 300 మంది రైతులు 4 బస్సులలో ఈ ఊరికి మేము ఇక్కడ కూడా ప్రెసిడెంట్ అంతే కదా. ఇవాళ ఎస్టీ కమిషన్లో పిటిషనర్స్ అందరూ ఎస్టీ కమిషన్ అటెండ్ కావడానికి వచ్చారు. ఐఆర్ ఆఫీసర్స్ ఎవరు అందరూ అటెండ్ కాలేదు. సో మమ్మల్ని నిరుత్సాహపరుస్తాం. ఇట్లా 2-3 సార్లు చేస్తే వీళ్ళు రావాలి. 3 సార్లు కాదు 20 సార్లు వస్తాం. ఈ సమస్యకు అంతం దాకా మేము ప్రయత్నం చేస్తాం. ఈ సమస్య అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనగాలి, బాగా కావాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్షన్ చేయడం ఏంటి? ఇట్స్ ఎ న్యూసెన్స్. ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఏం లేదు, అధికారులు చెప్పడానికి ఏముంది, వాళ్ళ దగ్గర దాట వేయడం తప్ప. కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ ఎక్సైట్మెంట్గా పనిచేసి ఉన్నదాన్ని లేదని గెలకడం, పాత ఆఫీసర్లు సపోర్ట్ చేయక పడుకోవడం, ఇట్లాంటి ఇబ్బంది కావడం వల్ల ఇది దూరం రావాల్సి వచ్చింది. దెర్ ఇస్ నో లీగల్ బేసే లేదు వాళ్ళకి. రైతుపక్ష రాజ్యం అంటారు కదా ఇప్పుడు. ఎవరు రైతుపక్ష ఇప్పుడు ఇది డిస్ప్యూట్ అండి. డిస్ప్యూట్ల